సో హాయ్ ఫ్రెండ్స్, అల్లూరు జిల్లా ఉక్కుంపేట మండలం పందిమెట్ట అనే గ్రామంలో రావడం జరిగింది. దూకురాయికి భీముడి ఎక్కి ఆ తర్వాత పందిమెట్టలని కనిపెట్టడం, పాదముద్రాలు కనిపెట్టడం జరిగిందని మనం మొదటి వీడియోలో చెప్పాం కదా ఫ్రెండ్స్. అది మేము ఈరోజు పందిమెట్ట గ్రామంలో రావడం జరిగింది. ఇదిగోండి ఫ్రెండ్స్, చరిత్రలో నిలిచిపోయినటువంటి పంది యొక్క పాదముద్రాలు అయితే మీకు ఇప్పుడు చూపించబోతున్నాము. ఫ్రెండ్స్ 1 2 3 4 ముద్రలు అయితే ఉన్నాయి. ఇక్కడ 1 ఇయర్కి ఒకసారి జాతర కూడా జరుపుకుంటారు. ఈ పంది యొక్క పాదముద్రాల కారణంగానే ఈ యొక్క పందిమెట్ట గ్రామం అనేది వెలిసిందని ఇక్కడ పూర్వీకులు, స్థానికులు అందరు చెప్తున్నారు ఫ్రెండ్స్. భీముడు పందిమెట్టుకు వచ్చిన తర్వాత పంది యొక్క పాదముద్రాలు చూసిన తర్వాత ఈ పక్కనే ఫ్రెండ్స్ దీనికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, స్థానికులు అందరూ కూడా సింతలగూడ అనేవాళ్ళంట పూర్వకాలంలో. ఇప్పుడు విలేజ్ అయితే లేదు ప్రస్తుతం. ఇక్కడ ఇటుకల పండుగ జరుగుతుండగా ఇక్కడ పంది ఏమైనా కనిపించిందని ఇక్కడ స్థానికులకి అడిగితే పూర్వంలో ఆ స్థానికులు మాకు తెలియదు అనేసరికల్లా ఇక్కడ ఒక అజ్జ అయితే దాని యొక్క భీముడి యొక్క పాదముద్రాలు అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది ఒకసారి చూడండి. ఇది ఇక్కడ నుండే ఫ్రెండ్స్ భీముడు పందిని కొట్టడం జరిగింది. అది బారపల్లి కొండ మీదలకి అయితే ఆ బాణం అయితే పడి ఉంది. నేటికి అక్కడ భీమలింగేశ్వర స్వామి జాతర కూడా జరుపుకుంటున్నారు ఫ్రెండ్స్. ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాము. తప్పకుండా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి.